అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ప్రజల ఆదరణ నుండి గెలవగలుగుతారో మా గెలుపు కూడా ధ్యేయం కాబట్టి అక్కడ రెడ్డిని చూస్ చేయడం జరిగింది. ఇంకా చాలా సీట్లు ఉన్నాయి, అందరినీ సర్దుబాటు చేస్తాం. వన్ బై వన్. ఎస్ 100% పీసీసీ కమిటీలో 50 నుంచి 60% మించి ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు ఉంటారు. క్రిమిలేయర్ ప్రస్తావన రాలే కదా, వస్తే డెఫినెట్గా ఆలోచిస్తాం. దట్ లీగల్గా టెక్నికల్గా వాళ్ళు ఏం మాట్లాడినా ఆ అంశాల్లో లీగల్ టీం పరిశీలిస్తూ ఉంది. సరైన టైంలో లీగల్ టీం దానికి జవాబులు చెప్తుంది. లాస్ట్ క్వశ్చన్ ప్రభాకర్ గారు మాట్లాడాలి. తెలంగాణలో కాదు, యావత్ దేశంలో అత్యధిక శాతం జనాభా ఈ వర్గాలే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వారికి అందాల్సిన ఫలాలు అందట్లేదని పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ చెప్పడాన్ని నేను సమర్థిస్తా ఉన్నాను, గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి. రాహుల్ గాంధీ కాబట్టే చెప్పగలిగినారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మేము అందరం కూడా ఎమ్మెల్యేని పిలిచి రానున్న స్థానిక సంస్థల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి సూచనలు, దాంతోపాటు పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ స్థాయి వరకు రేపు పార్టీ నిర్మాణం జరగబోతుంది కాబట్టి వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటాం. అన్నిటికీ మించి స్థానిక సంస్థల్లో గెలిపే ధ్యేయంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇవ్వాల్సిన సూచనలు రేపిస్తాం. అన్నిట్లో ఉంటుంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, అన్నిట్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏ విషయమైనా ఒకటి, మాకు కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే ప్రతిదీ కూడా అన్ని కోణాల నుంచి పరిశీలించి వాస్తవాలు తెలుసుకొని దాని మీద యాక్ట్ చేస్తాం. వాస్తవాలు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. రేపు అది మా కుటుంబం మీటింగ్, అది అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ వివరించుకుంటాం, అన్నీ సెటిల్ చేసుకుంటాం. మాకున్న స్వేచ్ఛ మీకుందా అండి? మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ, మా ఇంత గొప్ప పార్టీ, యావత్ ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ దేశంలో ఏ పార్టీలో లేదని ఎవరన్నారు? ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకుడు బర్నాలా గారు, సుర్జిత్ గారు అన్నమాట. మంత్రితో సమానమైన విప్ పదవి ఉంది మా బీర్లా గారికి. అవన్నీ తర్వాత అన్నీ ఆలోచిస్తాం. ఒకటి అంటే విప్ పదవి చిన్న పదవి కాదు బీర్లా గారికి. కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల నుంచి, అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సమన్వయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాదేం రీజనల్ పార్టీ కాదు. అడ్డగోలుగా కుటుంబంలో 4 మంత్రులు ఇచ్చుకునే పార్టీ కాదు మాది. అడ్డగోలుగా పిల్లల్ని, మనుమల్ని, అల్లుల్ని, సడ్డకుల్ని అందరికి అందలమెక్కిచ్చి పదవులు ఇచ్చుకున్న పార్టీ కాదు మాది. ఇది జాతీయ పార్టీ, ఇది అందరి పార్టీ, అందరి కోసం పనిచేసే పార్టీ అని మీరెట్లా చెప్తున్నారు? అట్లా ఎవరు పత్రికా సమావేశము
మీరు అసెంబ్లీలో వినండి మీరు అసెంబ్లీలో మీరు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది సలహా ఇచ్చేసాడికి